2 సార్లు ఫస్ట్ సమయం లేదు మిత్రమా ఆ డైలాగ్స్ వస్తున్నప్పుడు కొన్నిసార్లు ప్రతిసారి బాలకృష్ణ గారు నేనేం కొంచెం సార్ ఇలా కాదండి ఇలా వెళ్దామని కొన్నిసార్లు ఇలా వెళ్దామని 1-2 సార్లు ఆయనకు అసహనం వచ్చేదండి. సార్ మమ్మల్ని వదిలేయండి ఒకటి చేస్తాం అని పక్కన కొంచెం లౌడ్ చేసేవాళ్ళు. బేసికల్గా బాగుంది సార్ అనగానే చూసేవాళ్ళండి. మళ్ళీ వచ్చి డైరెక్టర్ గారు మీరు చెప్పండి ఏం కావాలో చెప్పండి, ఇదండి చేసేద్దాం సార్ అది ఇది ఉంచుకోండి ఊరక మా కోసం మేము చేసుకున్నాం మీకేం కావాలి తీసుకోండి అనమాట. ఆయన ఈ సినిమా వస్తున్నప్పుడు ఫస్ట్ ఇంటర్వెల్లో తొడగొట్టించాను. నాకు చాలా చిరాగ్గా ఉంటుంది సార్, నీకు మాస్ రాదు అంటే నిజంగా నేను ఫస్ట్ నుంచి నేను కథగా ఎలాగుంటుందో గాలి సీను అది మాస్ క్యారెక్టర్, బట్ నేను అనుకున్న కథ అలాగుంది అలా తీద్దాం. ఆర్ కంచె అనేది వేరే మరీ మాస్గా ఉన్న హీరోని తీసుకుంటే అలా అదే విధంగా రాసుకునే వాళ్ళం. ఈ సినిమాలో ఆయన తొడగొట్టే అనేది అక్కడ అన్నమాట. బాలకృష్ణ గారు కృష్ణ గారు మీరు ఓకేనా సార్, నేనే సార్ అడుగుతున్నాను సార్, మీరు కొడితే సూపర్ అండి మన ఫ్యాన్స్ అందరికి చాలా బాగుంటుంది, బట్ మీకు ఓకే కదా సార్, నేనే సార్ అడుగుతుంది మీరేండి. అయిపోయింది. జార్జియాలో షూట్ చేస్తున్నప్పుడు రామలక్ష్మణ్ మాస్టర్ చేస్తున్నారు సార్, ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా అన్నీ వస్తారండి అని. సినిమాలో ముష్టిఘాతాలతో వీళ్ళని చంపాలని ఒక చిన్నది రాసుకున్నాను సార్. ఆ రోజుల్లో కత్తులు ఎంత ఉన్నా కూడా ఈ రాజులు ఉండేదనేది. అక్కడ 9 మంది తోడేళ్ళు పాలు తాగిన యోధులు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కూడా మెడ విరిచి ఇలా చేసి చంపుతారు. నెక్స్ట్ నహాపరుణ్ణి కూడా ఇలా గుద్ది చంపాలన్నమాట. అప్పుడు అక్కేచక బదలు కానీ అవన్నీ చిన్న ఇన్ఫ్లుయెన్స్. నెక్స్ట్ ఈ చివరిలో డెమిత్రియస్ గాడు కూడా ఇలా పట్టు వచ్చేసి అప్పుడు మనం నరసింహారాధకులు ఎక్కువ కాబట్టి ఆయన ఇలా పట్టుకొని గుద్దాలనేది. దాని ముందు రామలక్ష్మణ్ మాస్టర్ని అడిగాను అనమాట, సార్ ఇంటర్వ్యూలో తొడగదా 2 తొడలు కొట్టాలి సార్ నాది. మాస్టర్ నవ్వారు, ఎలా కృషి గారండి ఏముందండి చూపిస్తాం ఇట్లా పరిగెత్తుకుంటూ వస్తారు ఠాక్ అంటారు. సరే ఏదో చేస్తాం, నేను చేసినప్పుడు షూట్ చేస్తే చాలా చండాలంగా ఉంది, మరి చవటానికి బాగుంది కానీ పాప మాస్టర్స్ కష్టపడి ఇలా చేద్దాం రే లక్ష్మణ ఇదే కాదురా రామ్ ఇది కాదురా అన్నట్టు వాళ్ళు చివరికి దే కాయిన్ దిస్ థింగ్ కావాల్సింది ఇదండి ఇట్లా లేస్తాడు ఇలా చేద్దాం అన్నమాట. చేద్దాం తర్వాత అలా జబ్బెలా అంటాడు. వాళ్ళు చెప్పిన దానికి ముందు అడిగాను. బాలకృష్ణ గారు చేశారన్నమాట. చేస్తున్నప్పుడు చాలా హైగా ఉంది. 18లోకి వచ్చిందండి. 18లోకి వచ్చిన తర్వాత సినిమాలో ఆయన ఒక్కసారి కూడా ఏలు పెట్టలేదండి. 18లో అయింది. నేను చూసిన తర్వాత మరీ కొంచెం ఎక్కువగా ఉందా, మరీ పైకి లేచి తాగ్ అని ఎలా ఉంటుందిరా అని చెప్పి నేను పైకి ఇలా లేచి ఇలా ఉండి వాళ్ళు కొట్టేయడం పెట్టాను సార్. డబ్బింగ్ అప్పుడు బాలకృష్ణ గారు ఫోన్ చేశారు, కృష్ణ గారు మనకు 2వ తోడు కూడా కొట్టుంది కదా పెట్టండి సార్ వర్కౌట్ అయింది అని. నేను సార్ కానీ కొంచెం అంటే సార్ ఇది ఒక్కటి నా మాట అండి సినిమా మొత్తం మీదే ఇది ఒక్కటి నేను చెప్పాను కదండి ఎంజాయ్ చేస్తారు అని పక్కన మాట అంటే కన్విక్షను అండ్ అన్ని చేసిన హీరోకి తెలిసిపోద్దండి బేసికల్గా. నేను ఓకే సార్ అని చెప్పి పెట్టేశాను. మా ఎయిటర్కి అది కూడా యాడ్ చేయండి అనగానే థ్యాంక్ యూ సార్ అని అనగానే మరి చెప్పొచ్చు కదా అండి, ఏం చెప్పంటారు సార్ మీరు 4 సార్లు వేయటం వద్దులే ఒక మాట వినాలి కదా, ఇది ఉంటే సూపర్ సార్ అని. థియేటర్లో వెళ్ళిపోయింది థియేటర్ ఫస్ట్ వచ్చింది నేను సార్, నేను మర్చిపోయినప్పుడు రాగానే నచ్చాను సార్ అది. సో దట్ క్రెడిట్ గోస్ టు బాలయ్య గారు. కన్సీవ్ చేసింది నేనే. ఆయన అది లేకపోతే అందం ఉండేది కదా సార్.